కాప్స్టాక్స్ ఎడ్యుకేషన్ చారిటీ మహోత్సవం ఈ నెల 28వ తేదీన నిర్వహిస్తున్నట్లు జిల్లా కోఆర్డినేటర్ నగడమూడి సత్యనారాయణరాజు పేర్కొన్నారు. శుక్రవారం సాయంత్రం స్థానిక కాపు కళ్యాణ మండపంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ 2016వ సంవత్సరంలో పెద్దిరెడ్డి శివభాస్కర్ నేతృత్వంలో సంస్థ ఏర్పాటు చేశామన్నారు. నేడు ప్రపంచవ్యాప్తంగా సంఘ సభ్యులకు ఎంతో ఉపయోగకరంగా ఈ సంస్థ ఉందని తెలిపారు. 10,000కు పైగా రక్తదాన శిబిరాలు నిర్వహించామని, ఈ నెల 28వ తేదీన 200 మంది పేద కాపు విద్యార్థులకు 18 లక్షల స్కాలర్షిప్లు అందిస్తున్నట్లు తెలిపారు. ఉదయం 9 గంటలకు సభ ప్రారంభమవుతుందన్నారు. అడ్మిన్ ప్రోగ్రామ్ ఆర్గనైజేషన్ తరపున పంతం రమణ కుమార్ మాట్లాడుతూ స్కాలర్షిప్ కార్యక్రమానికి కాకినాడ ఎంపీ తంగెళ్ల ఉదయ శ్రీనివాస్ 5 లక్షలు, ఒంగోలు పేస్ కాలేజ్ వారు 2.5 లక్షలు ఇచ్చినట్లు తెలిపారు. ఐఏఎస్ అధికారిని శశికళ, వసీకిరణ్ స్కాలర్షిప్ కార్యక్రమానికి నేతృత్వం వహించినట్లు తెలిపారు. ఈ సమావేశంలో పిఆర్ఓ డాక్టర్ కె రాజ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. నమస్కారాలండి. కాపురాక్స్ సంస్థ అనేది 2016 జనవరి 18న పెద్దిరెడ్డి శివభాస్కర్ గారు స్థాపించబడిందండి. ఇది సోషల్ మీడియాలో ఫేస్బుక్ పేజ్గా స్టార్ట్ అయిందండి. ఇది ఫేస్బుక్ పేజ్గా స్టార్ట్ అయ్యి ఇప్పుడు ప్రతి జిల్లాలోని ప్రతి మండలంలోని అడ్మిన్స్గా, మండల అడ్మిన్స్గా ఆయన కొంతమంది నియమించడం కూడా జరిగిందండి. కాపురాక్స్ సంస్థ యొక్క ముఖ్య ఉద్దేశం అండి, ఇప్పటి వరకు కాపురాక్స్ చారిటీ తరపు నుంచి 10,000కు పైగా బ్లడ్ డొనేషన్ క్యాంపు చేయడం కూడా జరిగిందండి. అలాగే కొంతమంది విద్యార్థులకు ఐఏఎస్, ఐపీఎస్ చదువులకు కూడా చారిటీ ద్వారా సహాయం చేయడం జరిగిందండి. 500 నుంచి 600 మంది విద్యార్థులకి ప్రతి సంవత్సరం కూడా ఈ చారిటీ తరపు నుంచి చదువు నిమిత్తం ఎంతో కొంత ఆర్థిక సహాయం జరుగుతుందండి. మనకి ఇక్కడ కాకినాడ జిల్లాలో ఇది మొట్టమొదటి కార్యక్రమం అండి. ఇది గతంలో నెల్లూరులో జరిగింది, విజయవాడ జరిగింది, రాజమండ్రి జరిగింది, హైదరాబాద్ జరిగింది. ప్రతి జిల్లాలోనే హెడ్ క్వార్టర్లో జరుగుతుందండి. ఈ 10 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా పెద్దిరెడ్డి శివభాస్కర్ గారు కాకినాడ జిల్లా వాస్తవ్యులు కాబట్టి ఈ కాకినాడ జిల్లాలో ఈ కార్యక్రమం ఈరోజు చేయడానికి రేపు 28వ తారీఖున జరగబోయడానికి పెద్దలందరూ నిశ్చయించుకుని కార్యక్రమం చేశారండి. చారిటీ ప్రోగ్రాం. ఈ చారిటీ ప్రోగ్రాం నిమిత్తం ముఖ్యంగా మన ఎంపీ ఉదయ శ్రీనివాస్ గారు ఆయన ఒక 5 లక్షలు ఫండ్ ఇవ్వడం జరిగిందండి. అలాగే ఒంగోలు కాలేజ్, ఫేజ్ కాలేజ్, ఇంటర్మీడియట్ జూనియర్ కాలేజ్, ఫేజ్ కాలేజ్ వాళ్ళు 2,50,000 ఇవ్వడం జరిగిందండి. మన ఎమ్మెల్సీ పేరాబత్తుల రాజశేఖర్ గారు ఒక 50,000 ఇలా చారిటీకి ఫండ్ ఇవ్వడం జరిగిందండి. ఇలాగే చాలామంది కాపురాక్స్ యొక్క చారిటీ నిమిత్తం ఈ కార్యక్రమం చాలా నిస్వార్థంగా చేస్తున్నాం కాబట్టి పెద్దలందరూ ముందుకొచ్చి మాకు సహాయం చేసి చారిటీ తరపున చాలామందికి కార్యక్రమం చేస్తున్నామండి. కాకినాడ జిల్లా కోఆర్డినేటర్ అండి నేను. ఈ కాపురాక్స్ అనే సంస్థ 2016లో ప్రారంభమైందండి. మేము కాపు కమ్యూనిటీలో ఉన్న పేద వర్గాల నిమిత్తం ఏసీపీ శివభాస్కర్ గారు అని పెద్దిరెడ్డి శివభాస్కర్ గారిని స్థాపించిన సంస్థ 2016లో స్టార్ట్ అయిందండి. ఇది ఇప్పుడు ఈ నెల 28వ తారీఖుని శుభం కాపు కళ్యాణ మండపంలో సుమారు 200 మంది విద్యార్థులకి చదువు నిమిత్తం మేము ఎడ్యుకేషన్ ఫండ్ ఇవ్వడం జరుగుతుందండి. దీనికి మెయిన్ స్పాన్సర్స్ కింద ఎంపీ ఉదయ శ్రీనివాస్ గారు, తర్వాత ఒంగోలు ఫేస్ కాలేజీ వాళ్ళు, వాయిస్ ఎక్కువ అండి, ఒంగోలు ఫేస్ కాలేజీ వాళ్ళు ఒక 2.5 lakhs ఇవ్వడం జరిగిందండి. తర్వాత పేరాబత్తుల రాజశేఖర్ గారు ఇలాంటి పెద్దల సహకారంతో ఈ కార్యక్రమాన్ని మేము 28వ తారీఖు 6వ నెల ఈ సండే ప్రారంభించడం జరుగుతుందండి. మన కాపురాక్స్ సంస్థ ఆల్ ఓవర్ వరల్డ్ వైడ్ విస్తరించి ఉందండి ప్రస్తుతం. మా సంస్థ బ్లడ్ విషయంలోని, ఎడ్యుకేషన్ విషయంలో కూడా కొంచెం శరవేగంగా, బ్లడ్ విషయంలో వచ్చి చిరంజీవి బ్లడ్ బ్యాంక్తో సమానంగా కూడా మనం ప్రయాణిస్తున్నామండి. మీ అందరి సహకారంతో మన పంతం రమణ కుమార్ గారు మాట్లాడతారు. నమస్తే.